ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేయాలో స్టిచ్ చేయాలో చూద్దాం. ప్లాజో ప్యాంట్ కట్ చేయడానికి క్లాత్ని 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకుని ప్యాంట్ లూజు పొడవు కొలుచుకోవాలి. ప్యాంట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు, పొడుగు వచ్చేసి 47 ఇంచులు. 37 ఇంచులు. నడుము 32 ఇంచులు. 32 ఇంచులు డివైడెడ్ బై 4 చేసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది. అంటే మనం 4 ఫోల్డింగ్స్ చేసుకుంటాం కదా, అప్పుడు 32 4 ఫోల్డింగ్స్ చేస్తే 8 ఇంచులు వస్తుంది. అది నడుము లూజ్ అనమాట. ఇప్పుడు నడుము పైన పట్టీ కోసం 2 ఇంచులు మనం మార్క్ చేసుకోవాలి. అదే మార్కింగ్ చివరిని కూడా చేసుకుని 3 డాట్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాంటు పొడుగుని చూసుకోవాలి. పొడుగు వచ్చేసి 37 ఇంచెస్. అదే 37 ఇంచెస్ నా చివరిని కూడా మార్క్ చేసుకొని రెండింటిని కలుపుకోవాలి. మిగిలిన కింద 2 ఇంచులు మనం లూజ్ కింద మడత పెడతాం కదా ప్యాంటు, దానికి 2 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు 32 ఇంచెస్ని మనం డివైడ్ చేస్తే 8 ఇంచెస్ వచ్చింది కదా. 32 ఇంచెస్ని 4 మడతలు టేప్ మడత పెడితే మనకు కావాల్సిన లూజ్ వచ్చేస్తుంది 8 ఇంచెస్. 8 ఇంచెస్కి ఇది ప్లాజా కాబట్టి లూజ్ కోసం 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అక్కడ 8 5 13 ఇంచెస్. అక్కడి నుంచి కిస్తా లూజ్ ఎవరికైనా సరే 13 12 ఇంచులు పెట్టుకోవాలి. అదే ఇక్కడ నుంచి ఇక్కడ 13 ఇంచులు వచ్చింది కదా, అది సేమ్ అక్కడ డ్రా చేసుకుని 13 13.5 డ్రా చేసుకుని దీన్ని కలుపుకోవాలి. అక్కడి నుంచి మనం కిస్తా లూజ్ దగ్గర 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. 2.5 ఇంచెస్ పెట్టుకుని రౌండ్ ఇచ్చేయాలి. ఇప్పుడు కాళ్ళు లూజ్ చూసుకుందాం. ప్లాజా కాబట్టి లూజ్గానే ఉండాలి. నాకు ఇచ్చిన ఆది ప్యాంట్ అయితే ఆ అమ్మాయి కొంచెం టైట్గా ఉంది, లూజ్ పెట్టండి అన్నారు. నేను కొంచెం లూజ్ పెట్టాను. మనం ఇక్కడి నుంచి కిస్తా దగ్గర నుంచి ఎంత లూజ్ వచ్చిందో ఆ లూజ్ అయినా పెట్టుకోవచ్చు, మనకు నచ్చినంత లూజ్ పెట్టుకోవచ్చు, ఎవరికైనా పెట్టేసుకోవచ్చు. నేను వచ్చేసి 11.5 ఇంచెస్ పెట్టాను లూజు. ఆ లూజ్ ఆది ప్యాంట్ మీద లూజ్ పెట్టమన్నారు కాబట్టి 11.5 ఇంచెస్ పెట్టాను. సారీ. ½ ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. సారీ, బాబు ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని మనం చిన్న రౌండ్ ఇచ్చుకుని అలా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. మన ఆది ప్యాంట్ లూజ్కి 4 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్ లూజ్ వచ్చేస్తుంది. ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలి, ఎడ్జెస్ అనేవి ఎప్పుడు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. నార్మల్ ప్యాంట్ కట్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. సేమ్ అంతేకాని కొద్దిగా లూజ్, దీని ప్రిల్స్ రావాలి. లూజ్ ప్యాంట్ అన్నమాట. కాలు లూజ్ దగ్గర చిన్న మడత పెడతాం కదా, అక్కడ టక్ ఇచ్చుకోవాలి. నడుము మడత దగ్గర కూడా టక్స్ ఇచ్చుకుంటే మనం కుట్టుకునేది కూడా ఈజీగా ఉంటుంది. ఇటు సైడ్కి వస్తే అటు సైడ్ వస్తే కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ చూద్దాం. ఈ విధంగా కిస్తా వైపు
అటు సైడ్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇటు సైడ్ నా దగ్గర ఎలాస్టిక్ లేదు కదా, అందుకనేసి మనం ప్యాంట్కి ఎలా బొంది వేయడానికి ఎలా మడుస్తాం అలాగా పెట్టాను. మన తర్వాత ఎలాస్టిక్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా దీన్ని కూడా సేమ్ కలుపుకుట్టేసుకోవాలి. ఇప్పుడు నడుము మడత ఉంది కదా, మనం నడుము బెల్ట్ దాన్ని మడత పెట్టి కుట్టుకోవాలి. మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడి వరకు మడత పెట్టుకుని సాఫ్ట్గా కుట్టి వేసుకోవాలి. ఇక్కడ క్రాస్ రాకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటే చాలా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా. మనం ఎప్పుడు క్లాత్ అనేది స్ట్రైట్గా నీట్గా తీసుకోవాలి. గజిబిజిగా తీసుకోకూడదు. ఇప్పుడు ఫ్యాంట్ కాల్ లూజ్ 1 ఇంచు పెట్టుకుని మనం 1 ఇంచు ఉండేలా ఖర్చు 1 ఇంచు ఉండేలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు. స్టిచ్ చేసుకున్న తర్వాత కాలు కింద బెల్ట్ మడత పెట్టాలి. ఎక్స్ట్రా స్టిచ్ వేసుకోండి, ఎందుకన్నా మంచిది. ఇప్పుడు మడత పెట్టాలి బెల్ట్. సేమ్ ఇలానే రెండో కాలు కూడా మడత పెట్టాలి. ఓకే, చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ప్యాంట్. ప్లాజో అనేది ఇప్పుడు ట్రెండింగ్ మోడల్. ప్రతిదానికి ప్లాజోనే వాడుతున్నా. నాది ఇప్పుడు ఎలాస్టిక్ లేదు కదా, అందుకనేసి నేను ఇలాగా థాట్స్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఎలాస్టిక్ తర్వాత వేస్తాను. ప్యాంట్ అనేది చాలా నీట్గా అందంగా వచ్చింది. చాలా బాగుంది. బొందు కన్నా మనం ఎలాస్టిక్ వేసుకుంటే ప్యాంట్ లుక్ అనేది కనిపిస్తుంది. ఎలాస్టిక్ కుట్టేవాళ్ళు మాత్రం ఎలాస్టిక్ వేయండి, ఎలాస్టిక్కే బాగుంటుంది. నా దగ్గర సమయానికి ఎలాస్టిక్ లేదు, వాళ్ళు అర్జెంటు అనేసి అన్నారని బొందు అందాక స్టిచ్ చేసామన్నారు. ఒక్క నిమిషం. తాడు అనేది ఎక్కించుతున్నాను. తాడు ఎక్కించిన తర్వాత ఫినిషింగ్ అనేది ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోలు చేయాలి నాకు ఉండాలంటే. చూడండి అది ప్యాంట్ ఎంత నీట్గా వచ్చిందో. లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్